హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు జొన్న అంబాలి కాసుకుందాము. జొన్న జావ అండి. ఇది చాలా హెల్తీ. వెనక అమ్మమ్మ వాళ్ళు ఇదే తాగి హెల్తీగా ఉండారు ఆరోగ్యంగా. ఇది జొన్న సంకటి, రాగి సంకటి, జొన్న జావ, రాగి జావ తాగి చాలా హెల్తీగా ఓపికగా ఎంతో పని చేసుకునేవాళ్ళు. ఇదిగో ఈ జొన్న పిండితో 2 స్పూన్లు జొన్నపిండి నానబెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని బాగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకుందాం. నైటే కలిపి పెట్టుకోవాలి. మీరు పొద్దున్నే కలుపుకుంటే మధ్యాహ్నం కాసుకోవచ్చు. ఇదిగో నైట్ కలిపి పెట్టుకుంటే పొద్దున్నే కాసుకోవచ్చు. పిండి పులిస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్ట ఉండలు లేకుండా ఒక గ్లాస్ వాటర్ పోసి 2 స్పూన్లు వేసి మీరు ఇంట్లో క్వాలిటీని బట్టి కాసుకోండి. నేనైతే 2 మడుసులకు కాస్తున్నాను. ఇద్దరికి వచ్చేటట్టుకు కాస్తున్నాను. ఇది తెల్లారి అదిగో వాటర్ అంతా పైకి తేరుకుని పిండి అడుక్కు పోయింది. ఆ వాటర్ శుభ్రంగా పిండి శుభ్రంగా కలుపుకోవాలి. ఇప్పుడు అట్ట కలుపుకుని స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకుని చిన్న గిన్నె పెట్టుకుంటే పొంగిపోద్ది. ఇదిగో పెద్ద గిన్నె పెట్టుకుని 2 గ్లాసులు పోసుకుందాము. పిండిలో ఒక గ్లాసు పోసుకున్నాం కదా, ఈ 2 గ్లాసులు వాటర్ పోసి పావు స్పూను సాల్ట్ వేసి బాగా మరగబెట్టి ఈ పిండి కలిపి పోద్దాము. హెల్తీగా ఉంటారు, వెయిట్లెస్ తగ్గుతారండి. చాలా నీరసం లేకుండా హుషారుగా ఉంటారు. ఇది బయటికి వెళ్ళేటప్పుడు ఒక గ్లాసు తాగెళ్తే ఎంతో యాక్టివ్గా నీరసం లేకుండా చాలా బాగా ఓపికగా ఉంటారు. ఐలో మాత్రం పెట్టుకోకూడదండి. అవి పెద్ద గిన్నె పెట్టుకుని సివులో పెట్టు కాసుకోవాలి. ఐలో పెడితే మొత్తం పొంగిపోద్ది. అది గట్ట పై దాకా వచ్చి ఐలో పెడితే పొంగిపోద్ది. అందుకని సివిలో 5 నిమిషాలు కాసుకుంటే సరిపోద్ది. సివిలో పెట్టుకుని ఒక 5 నిమిషాలు చాలు. పిల్లలకు కూడా ఇస్తే చాలా హెల్తీగా ఉంటారండి, యాక్టివ్గా ఉంటారు. ఆ పై తేటంతా తీసేయండి. ఆ పొంగంతా తీసేసి ఒక 5 నిమిషాలు ఉడికినాక ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకోండి. లైట్గా ఉప్పు ఉంటే చాలు. ఉప్పు ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆరినాకే తాగాలి. ఆరినాక తాగితే అంత రుచిగా ఉంటుంది. అయిపోయిందండి. జొన్న జావ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఆరిపోయింది. గ్లాసులో పోసుకుని ఇట్లా పిల్లలకి ఇస్తే రోజు ఒక గ్లాసు చాలా యాక్టివ్గా ఉంటారు పిల్లలు కూడా. దీనిలో 4 ఉల్లి ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసుకుని ఆరినాక తాగుతుంటే ఆహా అన్నట్టే ఉంటుందండి. ఎంతో కమ్మగా ఉంటుంది జొన్న జావ అయితే. రోజు ఒక్క గ్లాస్ తాగి హెల్తీగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యము. చూడండి, ఆ ఉల్లి మొక్కలతో జొన్న జావ తాగుతుంటే అసలు ఎంతో టేస్టీగా ఉంటుందండి. జొన్నలు కడిగి ఎండబెట్టుకుని పిండి పట్టించుకున్నా మీరు షాపులో అయిన పిండి అయినా వాడుకోవచ్చు. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ అండి.